హలో ఫ్రెండ్స్, మేము ఉద్దా స్టేషన్కి వచ్చాం. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ మా అమ్మమ్మ మేడారం జాతర కోసం ఇప్పుడు ట్రైన్ ఎక్కుతుంది. అయితే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, కానీ ఓకే కరెక్ట్ టైంకే వచ్చామని మేము అనుకున్నాం. అయితే నేను ఇక్కడికి వచ్చుడికి విజిట్ చేసిన తర్వాత నాకు చాలా క్యూట్గా ఇది ఒకటి కనబడ్డది. అది లోపల బయట తిరిగేసరికి మేము చాలా అమ్మ కొన్ని విషయాలు షేర్ చేస్తుంది, వినండి. ఎక్కడ ఎక్కడ దిగుతావు? వరంగల్ దిగుతాం. వరంగల్ అయితే జాతర ఉందా ఈసారి? సమ్మక్క జాతర ఉంది, అందుకే తీసుకొని ఎక్కడ వదలత్తా మీరు? తెలంగాణ. ఎందుకు? వేములవాడ దర్శనం, సమ్మక్క సారలమ్మ దర్శనానికి. ఇప్పుడు జాతర ఉంది కదా, జాతరకే పోతున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది అది? 3 days. ఓ అవునా, సరే హ్యాపీ జర్నీ అత్త. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మా ఫ్యామిలీ బ్యాచ్ వాళ్ళే, కానీ వచ్చేసరి లేట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మమ్మ చెప్పేది విందాం. రండి. ఎన్ని రోజుల వరకు? 10 రోజులు దేని విషయం? దేవుని కాడికి. ఏం దేవత? రాజదర్శనం, సమ్మక్క సారలమ్మ దర్శనం. మొత్తం 3 రోజులు కదా. ఇవన్నీ చూస్తూనే ట్రైన్ వచ్చేసింది. కానీ ఇన్ని కష్టాలు ఉన్నా, ఎంత రంది ఉన్నా, ఆ తల్లి దీవెనల కోసం, రాజన దర్శనం కోసం జనం చాలా మంది విజిట్ చేస్తారు. ఇది మన మేడారం జాతర మరియు వేములవాడ రాజన దర్శనం కోసం వెళ్తున్న భక్తుల హంగామా. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ వైబ్రేషన్ అంటే ఇదే. సీట్ దగ్గర ఉండడం వల్ల నేను కూడా లోపలికి వెళ్ళాను. మళ్ళీ మొత్తం విజిట్ చేసి మా అమ్మమ్మని కంఫర్ట్గా కూర్చోబెట్టి, మా అమ్మమ్మ ఏమేమి విజిట్ చేస్తో విందాం. దర్శనం ఎవడో పోయి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ అయిపోయినాక మళ్ళా 3 రోజులు ఆడ సమ్మక్క తీర్థం పోతాం. 3 రోజులు ఇంకా చూస్తూనే ట్రైన్ స్టార్ట్ అయింది. మేమైతే మా అమ్మమ్మకి బాయ్ చెప్పేసాం. మరి మీరు ఈసారి జాతరకి రెడీయా? వెళ్ళేస్తే కామెంట్స్లో జై సమ్మక్క సారక్క అని టైప్ చేయండి. బాయ్.